హలో మాస్టారు, ఏవండో మేడం గారు, మీరు ఎప్పుడైనా గోంగూర రోటి పచ్చడి తయారు చేశారా ఇంట్లో? సరే మరి చూసేద్దాం రండి. ఎంతో గుమ్మగుమ్మలాడే పుల్లటైన గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం మన ఆర్ఎన్ కిచెన్ స్టోరీస్లో. సరే, ముందుగా ఎండి మిరపకాయలను తీసుకొని వేయించుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ముందుగా తుంచి పెట్టుకున్న గోంగూర ఆకులను అందులో వేయాలి. అందులో వేసి కలపాలి అన్నమాట. తర్వాత అందులో ఉప్పు వేసి కాసేపు ఆ గోంగూర అనేది ఉడికేంత వరకు కలుపుతూనే ఉండాలి ఆ కడాయిలో. ఆ గోంగూర అనేది చాలా మెత్తగా అవ్వాలి. సో అలా అయితే మనకి చాలా ఈజీగా ఉంటుందండి రోటిలో దంచుకోవడానికి. సో తర్వాత మనం ఉల్లిపాయని తీసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇంతకుముందు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని రోటిలో వేసి మెత్తగా దంచాలి పౌడర్ అయ్యేంత వరకు. దీన్ని మనం కారపొడి అంటాము. అందులో మనం ఇంతకుముందు కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలను వేస్తూ కాస్త కచ్చాపచ్చగా దంచుతూ ఉండాలి. మనం ఏదైతే ఉల్లిపాయలు వేస్తున్నామో అది మెత్తగా అవ్వకుండా చూసుకోండి. అది కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే నోటికి మంచిగా రుచిగా తగులుతుందండి. సో అందుకు మనం ఉల్లిపాయలను కారపొడిలో వేసుకొని కచ్చాపచ్చగా దంచుతూ ఉంటాం. తర్వాత అందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూర ఆకును వేయాలి. గోంగూర ఆకును వేసి మొత్తం అంతా కలిపి దంచుతూ ఉండాలి. అలా అలా మొత్తం ఆ కారపొడి, ఉల్లిపాయలు ఈ మిశ్రమం మొత్తం గోంగూర ఆకులో కలిసేంత వరకు మనం రౌండ్గా ఆ రోటిలో దంచుతూ ఉండాలి. అలా అలా దంచుతూ ఉండగా మనకి ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి అనేది తయారవుతుంది. మన సాల్ట్, మనకి రుచికి సరిపడా ఉప్పుని అందులో వేసి అలా దంచుతూ మొత్తం మిక్స్ చేస్తూ ఉండాలి రోకలతో. ఇలా మనకి గోంగూర పచ్చడి, రోటి పచ్చడి అనేది పుల్లదైన టేస్ట్తో తయారవుతుంది. తర్వాత మనం ఆ రోటిలో తయారు చేసుకున్న గోంగూర పచ్చడిని సర్వ్ చేసుకుందాం ఒక గిన్నెలో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే రెసిపీ కోసం కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ఎన్ కిచెన్ స్టోరీస్. సీ యూ. బాయ్.